గురుగారు, ఏకాదశ రుద్రులు అంటే ఎవరు, వారి ప్రశస్తి ఏమిటి? ఈశానాదిపదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం అంటారు ఆదిశంకరులు మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో. అమ్మవారు ఎక్కడ కూర్చుంటారు అంటే, ఆ తల్లి కూర్చునే పీఠానికి శివుడు ఫలకం, రుద్రులంతా ఆ ఆసనానికి కోళ్ళు. రుద్ర అన్న శబ్దానికి రోదితి రోదయతి, ఏడ్చేవాడు ఏడిపించేవాడు అని శాస్త్రం అర్థం చెప్పింది. ఏడ్చేవాడు ఏడ్పించేవాడు అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి? రోదన అంటే ఘోష అనే అర్థం ఉన్నది. నిరంతరము మనలో ఒక ఘోష నడుస్తూ ఉంది. ఏమిటా ఘోష? ప్రాణఘోష. ఈ ప్రాణఘోష నడుస్తున్నంత కాలం నీ జీవితం సక్రమంగా నడుస్తూ ఉంటుంది. ఆ ఘోషనే రోదితి అన్నాడు. 33 కోట్ల మంది దేవతలు ఎవరు అంటే వసు రుద్ర ఆదిత్యులు అని చెప్తాం. వసు అంటే శరీరం, రుద్ర అంటే ప్రాణం, ఆదిత్య అంటే చైతన్యం. ఇలా రోదితి అంటే నీలో ఉన్న ప్రాణస్పందనాన్ని తెలియజేస్తూ, రోదయతి అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ 11 ప్రాణోత్క్రమణ సమయంలో నిన్ను ఏడిపిస్తూ ఉంటాయి. మరి ఆ ఏడుపు నుంచి బయటపడాలి అంటే ఈ ఏడుపు సక్రమంగా ఉండాలి. రుద్రుల యొక్క ప్రస్తావన చేస్తూ భాగవతము ఆ ఏకాదశ రుద్రుల యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలియజేసింది. సృష్టి రచన చెయ్యాలి అని శ్రీమన్నారాయణుని ద్వారా ఆదేశం పొందిన బ్రహ్మదేవుడు మొట్టమొదట సనక సనందనాదులను సృష్టించాడు. వారు పుడుతూనే మాకు ఈ ప్రవృత్తి మార్గం వద్దు, ఈ సృష్టి రచన బాధ్యత వద్దు, మేము నివృత్తి మార్గంలో నారాయణుడి దగ్గరికి వెళతామని వైకుంఠానికి వెళ్ళిపోయారు. అది చూసి తన ఆదేశాన్ని ధిక్కరించిన సనక సనందనాదుల మీద కోపంతో భృకుటి ముదిరివేశాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఆ కోపం నుంచి ఏకాదశహ్వతయాచ విభిన్న రూపం రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా, 11 మంది రుద్రులు ఉద్భవిస్తే వారికి 11 మందిని ఇచ్చి వివాహం చేశాడు. ఆ 11 మందికి అనువైన పదవులు అందించాడు. ఆ 11 మంది మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, కాలుడు, భవుడు, వామదేవుడు, ధృతవ్రత. ఈ 11 మంది 11 పదవులను అధిరోహించారు. మన్యువుకు చంద్రలోకాన్ని ఇస్తే మనువుకు సూర్యలోకాన్ని ఇచ్చాడు. మహాకాలుడికి అగ్నిలోకాన్ని ఇచ్చాడు. మహత్తుకు వాయువు లోకాన్ని ప్రసాదించాడు. శివుడికి జలాన్ని, ఋతధ్వజుడికి ఆకాశాన్ని, ఉరురేతసుడికి పృథ్వీని, కాలుడికి హృదయాన్ని, భవుడికి మనస్సును, ధృతవ్రతకు ఇంద్రియాలను పదవులుగా ఇచ్చాడు. ఇలా ఏకాదశ రుద్రులు ఈ సకల చరాచర సృష్టిని నడిపించటానికి కారణభూతులయ్యారు. కానీ వారు ఆకలితో అందరినీ మింగేస్తున్న నేపథ్యంలో వారిని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోమ్మంటూ బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు. అనేక రకాలైన ఏకాదశ రుద్రుల నామాలను అనేక చోట్ల అనేక పురాణాలు ప్రస్తావించిన భాగవతంలో చెప్పినటువంటి ఈ ఏకాదశ రుద్రుల యొక్క ప్రమాణాన్ని అనుసరించి ఈ వివరణ ఇవ్వటం జరిగింది.